సింపతి అని కాదు. ఎవరు సింపతి అంటే ఎవరు సింపతి? పల్లవి ప్రశాంత్ సింపతి. స్టార్టింగ్ నుంచి అదే మనకి క్రియేట్ చేస్తున్నాడు కదా. అంటే అతని ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సింపతి వాడినాడు అంటే సింపతి అసలు ఫస్ట్ అసలు వీడియో స్టార్ట్ చేయడమే సింపతి నుంచి కదా. అన్నా అనే రైతు వీడియో అన్నా అన్నాడు. కళ్ళకి నీళ్ళు రావు. కళ్ళకి నీళ్ళు రాకుండా నువ్వు ఏడుస్తున్నావు అంటే సింపతే కదా. నేను కానీ చెప్తా అన్నా దయచేసి అన్నా మా అమర్దీప్ అన్నకి సపోర్ట్ చేయండి అన్న ప్లీజ్ అన్న. అమర్దీప్ దీపం లాంటి వాడు అన్నా ఎప్పుడు రైతు బిడ్డలే కప్పు కొట్టాలన్నా. ఒక సీరియల్ యాక్టర్ కప్పు కొట్టకూడదన్నా. అన్నా బిగ్ బాస్ లో ఏడ్చినాడు కదా, కంట్లో నీళ్ళు కనిపించలేదు. బిగ్ బాస్ లో కనిపించాయి కానీ అంతకు ముందు కనపడలే కదా. అతను ఏమన్నాడు స్టార్టింగ్, నన్ను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించండి అన్నాడు కానీ నేను కప్పుకి ఎలా వచ్చేదానికి మీరు సపోర్ట్ చేయమని చెప్పాలి. అదే హౌస్ లోకి వెళ్ళాలని మనకి సపోర్ట్ అడిగాడు కాబట్టి చేశారు. దానికి మనం ఇంకా కప్పు కావాలి రేపు ఇంకా ముఖ్యమంత్రి అంటాడు. చేసేస్తారా మీరు? డబ్బులు గెలిచినాక ప్రజలకే పనిచేస్తారు కదా. ఏముంది బ్రో, ముఖ్యమంత్రులే బ్రో, ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు వాళ్ళు చెప్పిన వాగ్దానాలు వాళ్ళు ఇవ్వటం లేదు. వీళ్ళు ఇస్తారని ఏం గ్యారంటీ ఉంది నీకు? ఏ గ్యారంటీ ఉంది నీకు? వాళ్ళంటే ఒక హోదా కోసం, ఏ హోదా ఉన్నప్పుడు నువ్వు వాళ్ళని అడిగినప్పుడు కెమెరా మ్యాన్ గా నువ్వు ఏం అడుగుతావు? అతను రేపు వచ్చినాక రేపు పల్లవి ప్రశాంత్ వచ్చినా కనీసం ఒక సెల్ఫీ తీసుకోవడానికి నీకు ఉండదు అనమాట టైం. అతను ఇచ్చే అంత తీరిగ్గా అతనికి ఉండదు. ఓపెన్ గా చెప్తావు. అతను ఎదగడం కోసం ఇవన్నీ అంటారా? అంతే, ఎదగడం కోసమే. ఇప్పుడు రైతులకి రైతు బిడ్డ అన్నప్పుడు నువ్వు రైతులకి ఏం చేస్తున్నావు? నువ్వు రైతులకి ఏం చేస్తున్నావు బ్రో? ఆత్మహత్యలు చేసుకుంటున్నావు. దాని మీద ఏదో కాన్సెప్ట్ మాట్లాడు. దానికి ఏదన్నా కంటెంట్ క్రియేట్ చేసి అంతే కదా. ఇప్పుడు రైతులు వాళ్ళు ఇవ్వాలని నువ్వు బయటకు వచ్చిన తర్వాత రైతులకి ఉపయోగపడతాయి. రైతు పిల్లలు ఎలా ముందుకు వెళ్ళాలి అందరు దీంట్లో ఉండదని నువ్వు దానిపైన చేయాలి. కానీ ఎంతకాడికి నువ్వు ఫేమ్ అవడానికి నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలి, నేను వైట్ హౌస్ లోకి వెళ్ళాలి అనేది అది కరెక్ట్ కాదు. నువ్వు ఓన్ గా కంటెంట్ క్రియేట్ చేసుకో, నేను మీకు సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు అమర్దీప్ ఉన్నాడు, వాడు సీరియల్ యాక్టర్ చీప్ గా స్టార్టింగ్ లో అన్నాడు అనమాట. ఒక సీరియల్ లో ఆఫర్ రావడం కానీ చాలా కష్టంగా ఉంది. ఓకే, అమర్దీప్ ని చాలా మంది తిడుతున్నారు. పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఫ్యాన్స్ తిడుతున్నారు తప్ప మా ఫ్యాన్స్ వచ్చి మేము కానీ పల్లవి ప్రశాంత్ సింపతి కమడతాను మేము అనుకుంటాం. మేము తిట్టాం కానీ మేము అనుకుంటాం. అది గేమ్ అర్థమవుతుందా? రేపు వాళ్ళు ఇద్దరు బయటకు వచ్చినాక ఫ్రెండ్స్ అవుతారనమాట. మనం కొట్టుకొని చావాలి. బట్ ఏంటంటే యాజ్ ఎ ఫ్యాన్ గా అమర్దీప్ గెలవాలని నేను కోరుకుంటాను. అచ్చా, ఓకే. ప్రజలు మాత్రం ఎవరెవరి గురించి కొట్లాడకండి. ఎవరు గెలిచిన వాళ్ళు ఒకటే. అదే నేను చెప్తా ఉన్నా. ఇక్కడ మనం గొడవ పడ్డం ఎందుకని చెప్తా ఉన్నాను అనమాట. రైతు గొప్పోడే, చదువుకున్నోడు గొప్పోడే, అందరికన్నా ఆర్మీలో పనిచేసేవాడు వాడు గొప్పోడే, అందరూ గొప్పోడే. ఎవడు తక్కువేం కాదు. కాకపోతే రైతు అంటే 1% ఎక్కువ ఉంటుంది. పంట పండించేవాడు ఎంత ఇంపార్టెంట్, కొనేవాడు కానీ అంతే ఇంపార్టెంట్ కదా ఈ దేశంలో.